చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కూటమి ఎడాపెడా చేస్తున్న అప్పులతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాళా తీస్తోంది. 18 నెలల పాలనలోనే ఏపీని అత్యంత ప్రమాదకర స్థితిలోకి నెట్టేశారని ఆర్థిక రంగ నిపుణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తా అని పదే పదే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన అధికారంలోకి వచ్చి 2 చేతులతో చేస్తోన్న అప్పుల్ని చూసిన తర్వాత ఆయన వ్యాఖ్యల సారం జనానికి అర్థమైంది. సంపద సృష్టించడం అంటే అప్పులు బాధేయడమే అన్నది చంద్రబాబు మనసులో మాటగా అర్థం చేసుకోవాలి. తాజాగా 18 నెలల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా 2,66,175 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పుల్లో 80% మేర అప్పుల్ని బాబు ఏడాదిన్నర లోపే చేసి పారేశారు. ఈ లెక్కన 2029లో చంద్రబాబు నాయుడు గద్దె దిగే నాటికి అప్పులు 9 లక్షల కోట్లు దాటేసే అవకాశాలున్నాయి. అప్పటికి రాష్ట్రాన్ని సోమాలియాగా మార్చేయడమే చంద్రబాబు అజెండాగా పెట్టుకున్నట్టున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు నాయుడుకున్నవి 2 చేతులే, కానీ అప్పులు మాత్రం 1/2 డజన్ చేతులతో చేసి పారేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా అప్పులు లాగేస్తున్నారు. ఏది పడితే అది తాకట్టు పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి ఉన్న అప్పుల పరిమితిని మించి అప్పులు చేసేస్తున్నారు. చేసే అప్పులు కూడా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు. తాజాగా ప్రజల చేత పీకల దాకా మద్యం తాగించి దానిపై వచ్చే ఆదాయాన్ని చూపించి ఎక్సైజ్ బాండ్ల రూపంలో 5,500 కోట్ల అప్పులు చేశారు. మద్యం అమ్మకాల ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే తాకట్టు పెట్టేశారన్నమాట. ఇది కూడా గుట్టుచప్పుడు కాకుండా చీకటి వేళ సీక్రెట్ డీల్లా చేసేశారు. కనీసం జీవో కూడా జారీ చేయలేదు. తెల్లారి లేస్తే నీతులు చెప్పే చంద్రబాబు నాయుడుకి నిబంధనలు తెలియవా అని విమర్శకులు నిలదీస్తున్నారు. పీకల్లోతు ఆర్థిక సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్ను నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్రజలు తమ కూటమికి అధికారం కట్టబెట్టింది అప్పులు చేయడం కోసమే అని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. ఏది కనిపిస్తే అది తాకట్టు పెట్టేయడానికి వెనకాడ్డం లేదు. 18 నెలల పాలనలో మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసి సరిపోదా మంగళవారం అంటున్నారు చంద్రబాబు. వారం వారం అప్పులపై అప్పులు చేసుకుంటూ పోయి కేవలం 18 నెలల్లోనే 2,66,175 కోట్ల రూపాయల మేరకు ఏపీని అప్పుల్లో ముంచేశారు. మరి అప్పు చేసి తెచ్చిన సొమ్మంతా ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు నిపుణులు. తాజాగా చంద్రబాబు కన్ను మద్యంపై పడింది. ఇప్పటికే ఊరు వాడ మద్యం షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లతో నింపేసి జనం చేత బలవంతంగా తాగిస్తోన్న చంద్రబాబు నాయుడి ప్రభుత్వం లిక్కర్ ఆదాయాన్ని బాగా పెంచేయాలని డిసైడ్ అయిపోయింది. ఈ మధ్యనే ఎక్సైజ్ అధికారులకు బాబు దిశానిర్దేశనం కూడా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే పన్నుల ఆదాయాన్ని 35,000 కోట్లకు పెంచాలని బాబు ఆదేశించారు. ఆ రాబోయే ఆదాయాన్ని ఇప్పుడే తాకట్టు పెట్టారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుండి లిక్కర్ బాండ్స్ జారీ చేయించారు చంద్రబాబు. ఈ బాండ్ల ద్వారా ఏకంగా 5,490 కోట్ల రూపాయల అప్పులు పట్టేశారు. అది కూడా భారీ వడ్డీకి. ఏకంగా 9.15% పైగా వడ్డీకి ఏపీ ప్రజల ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. ఇది కూడా గుట్టుచప్పుడు కాకుండా చాలా సీక్రెట్ గా చేశారు. ఈ విషయం బయటకు పొక్కితే ఆర్థికవేత్తలు ఏపీని చూసి ఏవగించుకుంటారన్న భయానికి కనీసం జీవో కూడా జారీ చేయకుండా ఇంత భారీ మొత్తంలో అప్పులాగేశారు. ఏదైనా సరే తాను చేస్తే విజన్, తన ప్రత్యర్థులు చేస్తే అదో పెద్ద క్రైమ్ అన్నట్లు చంద్రబాబు మాట్లాడతారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఏమన్నారో తెలుసా? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా అప్పులు చేసిందని ఆరోపించారు. బాధ్యత గల పాలకులు అలా చేయకూడదన్నారు. ఆయనేమన్నారో వినండి. అప్పులన్నీ తీసుకొని ఆ అప్పులన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి అప్పులు చేయడం మొదలు పెట్టారు. ఆస్తుల్ని తాకట్టు చేయడం మొదలు పెట్టారు. ఇది కాకుండా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మద్యపాన నిషేధం చెప్పారు. కడాన మద్యపాన నిషేధం చేయకపోతే పోయారు, కానీ మద్యపాన నిషేధాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా ప్రోగ్రాంలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మొత్తం డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కరోనా సంక్షోభమే ఉండింది. ఆర్థిక వ్యవస్థలన్నీ ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతిన్నాయి.
అంతటి సంక్షోభంలోనూ ఏ సంక్షేమ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపలేదు. అప్పటి ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పు కోసం ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడి ఎల్లో మీడియాలు గగ్గోలు పెట్టేశాయి. అది రాజ్యాంగ విరుద్ధమన్నాయి. చంద్రబాబు అయితే కేంద్రానికి లేఖలు కూడా రాసి అప్పు తీసుకోకుండా అడ్డుకోవాలన్నారు. కోర్టులకెక్కి హడావుడి చేశారు. మరి ఇప్పుడు అదే చంద్రబాబు రాబోయే కాలానికి వచ్చే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే అది గొప్ప విజన్ అయిపోతుందా? అసెంబ్లీలోనే చంద్రబాబు గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి అప్పులు తెస్తోందని యాగీ చేశారు. భవిష్యత్తులో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ 5,490 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తారు. అది కూడా మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వడ్డీ ఎంతో తెలుసా మీకు? 9.25%. అంటే ఇంచుమించుగా మనం మాట్లాడుకునే భాషలో 77 పైసలు. మామూలుగా మనం కారు లోన్ తీసుకుంటే ప్రైవేట్ వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకుంటే 6 నుంచి 8% ఇస్తున్నారు. కానీ మన ప్రభుత్వానికి ఉన్న పరపతి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఉన్న పరపతికి 9.25% వడ్డీకి అప్పు తెచ్చుకుంటాం. విన్నారుగా, రాష్ట్రానికి పరపతి లేకపోతే అప్పులు ఇచ్చేవాళ్లు ఎక్కువ వడ్డీ అడుగుతారని చంద్రబాబు గత ఏడాదే అన్నారు. ఇప్పుడు ఎక్సైజ్ బాండ్ల జారీ ద్వారా చంద్రబాబు తీసుకున్న అప్పుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా 9.15% వడ్డీ చెల్లించాలి. అంటే బాబు మాటల ప్రకారం కూటమి ప్రభుత్వానికి పరపతి లేకనే అప్పులు ఇచ్చేవాళ్లు ఎక్కువ వడ్డీ అడిగారా? భవిష్యత్తులో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ 5,490 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తారు. అది కూడా మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వడ్డీ ఎంతో తెలుసా మీకు? వడ్డీ రేటు 9.25%. అంటే ఇంచుమించుగా మనం మాట్లాడుకునే భాషలో 77 పైసలు. మామూలుగా మనం కారు లోన్ తీసుకుంటే ప్రైవేట్ వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకుంటే 6 నుంచి 8% ఇస్తున్నారు. కానీ మన ప్రభుత్వానికి ఉన్న పరపతి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఉన్న పరపతికి 9.25% వడ్డీకి అప్పు తెచ్చుకుంటాం. అసలు నిజం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా తక్కువ వడ్డీకి చాలా తక్కువ అప్పులే చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితికి మించి విచ్చలవిడిగా చట్టవిరుద్ధంగా అప్పులు చేస్తున్నారు. అలా తెచ్చిన డబ్బును సంక్షేమానికో అభివృద్ధికో వాడడం లేదు. లెక్కాపత్రం లేనట్లు ఇష్టారాజ్యంగా జల్సాలకు విలాసాలకు ఖర్చు చేస్తున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా మద్యం విక్రయాలపై వచ్చే ఆదాయాన్ని 50,000 కోట్లకు పెంచేయాలన్నది చంద్రబాబు నాయుడి విజన్. అంటే గత ఏడాదితో పోలిస్తే 100% ఎక్కువన్నమాట. ఇక అప్పుడు ఏటీఎం సెంటర్ల మద్యం దుకాణాలు, బార్లకు 24/7 ఎనీ టైం మందు బోర్డులు పెట్టి మంది చేత బలవంతంగా తాగిస్తారన్నమాట. 18 నెలలుగా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇలా అప్పులతో ఏపీని పాతాళానికి తొక్కేస్తుంటే ఆయన మిత్రుడు పవన్ కళ్యాణ్ తమాషా చూస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ అప్పుల గురించి ట్వీట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి అప్పురత్న అని బిరుదు ఇవ్వాలన్నారు పవన్. మరి ఇప్పుడు తన పొలిటికల్ బాస్ చంద్రబాబు నాయుడు అప్పుల్లో చూపిస్తోన్న ప్రతిభకు ఏం బిరుదు ఇవ్వాలో పవనే చెప్పాలంటున్నారు రాజకీయ పండితులు. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వచ్చిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఇప్పుడు తన బంధువు అయిన చంద్రబాబు నాయుడి అప్పుల లాఘవాన్ని చూసి మురిసిపోతున్నట్లున్నారు. ఆమె నోరు మెదపడం లేదు. నాకు సంపద సృష్టించడం ఎలాగో తెలుసును అనేది చంద్రబాబు నాయుడి ఊతపదం. గతంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు 18 నెలలుగా ఆ కుర్చీలోనే కూర్చున్న సమయంలో కానీ చంద్రబాబు నాయుడు సంపద సృష్టించింది లేదు. పైగా ప్రజల సంపదను అయిన వాళ్లకి దోచిపెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇదే వేగంతో అప్పులు చేసుకుంటూ పోతే ఏపీ శ్రీలంక అవ్వడం కాదు, దానికన్నా భయంకరంగా సౌత్ సూడాన్ అయిపోతుందని నిపుణులు అంటున్నారు. బాబు టార్గెట్ మాత్రం ఏపీని సోమాలియా చేయడమే కావచ్చునని పొలిటికల్ సెటైరిస్టులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కక్ష కట్టి ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా విష ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏపీని అప్పుల్లో ముంచేస్తున్నారని అబద్ధాలపై అబద్ధాలాడారు. ఈ ఇద్దరితో పాటు ఏపీ బీజేపీ పెద్దమ్మ పురంధేశ్వరి కూడా కోరస్ అందుకున్నారు. ఒకరు 10 లక్షల కోట్లంటే ఇంకొకరు 14 లక్షల కోట్ల అప్పులు అంటూ పెంచుకుంటూ పోయారు. ఏపీ శ్రీలంక అయిపోతుందని గుండెలు బాధేసుకున్నారు. ఈ నేతల కోతలనే ఎల్లో మీడియా అందిపుచ్చుకుని తప్పుడు కథనాలతో గడిపేసింది. అప్పుడు చెయ్యని అప్పులపై విషం చిప్పిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీని పాతాళానికి తొక్కేసేలా అప్పులు చేస్తుంటే కనికట్టు చేసినట్టు మౌనంగా ఉండిపోయింది. తాను ప్రతిపక్షంలో ఉంటే ఒకలా, అధికారంలో ఉంటే అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించడం బాబు నైజం. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న బాబును కీర్తించటం, జగన్ను విమర్శించటం పవనిజం.
2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించింది. అది కూడా పారదర్శకంగా. కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలే ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి. అటువంటి సమయంలో పేదలను ఆదుకున్నారు. ఆర్థిక స్థితి దిగజారిపోకుండా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన 3,30,000 కోట్ల పైచిలుకు అప్పులు మాత్రమే చేశారు. అలా అప్పు చేసి తెచ్చిన సొమ్ములో 2,70,000 కోట్లకు పైగా డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండడం ఏంటి, ఆయన స్థానంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండటం ఏంటి అని ఎల్లో మంద కుతకుతలాడిపోయింది. అసూయతో రగిలిపోయింది. కుల్లి కుల్లి ఏడ్చినంత పనిచేసింది. ఆ కుల్లులోంచే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేయడానికి 1,00,000 విష ప్రచారాలు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాటి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరో పని లేదన్నట్లుగా ఈ విష ప్రచారంలో మునిగిపోయారు. ఏపీని అప్పుల్లో ముంచేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు శోకాలు పెట్టారు. దానికి కోరస్గా పవన్ కళ్యాణ్ రాగాలు తీశారు. ఈ ఇద్దరికి తానేమీ తీసిపోనని పురంధేశ్వరి బృందగానం ఆలపించారు. ఈ ముగ్గురి విష ప్రచారాన్ని ఎల్లో మీడియా కళ్ళకద్దుకొని తీసుకుంది. అప్పట్లో చంద్రబాబు ఏమన్నారు? ఏపీ అప్పు 13 లక్షల కోట్లు అయిపోయిందని ఒకసారి, 14 లక్షల కోట్లు అయిపోయిందని మరోసారి నాలిక ఎలా తిరిగితే అలా అనేశారు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. జగన్మోహన్ రెడ్డి అప్పు తీరుస్తాడా? మీ పేరుతో అప్పు తెచ్చారు, రాష్ట్రం పేరుతో అప్పు తెచ్చారు. ఈ అప్పు తిరిగి కట్టాల్సింది మనమే కట్టాలి. చంద్రబాబు ఈ అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తూ ఉంటే ఆయన గారి వదిన దగ్గుబాటి పురంధేశ్వరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు 10 లక్షల కోట్లు దాటేశాయని కోసేశారు. 2019 సంవత్సరం నుండి నేటి వరకు కూడా, అంటే జూలై 18, 2023 సంవత్సరం వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి 10 లక్షల మొత్తం అంతా కూడా చూసుకుంటే 10,77,006 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి నేను ఆనాడు చెప్పడం జరిగింది. బాబు పురంధేశ్వరి విష ప్రచారంలో దూసుకుపోతూ ఉంటే తాను వెనకబడిపోతానేమోనని అనుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ అప్పులపై తనకు తోచిన ట్వీట్ తాను చేసుకుపోయారు. ఎన్నికల ప్రచారం వరకు అప్పులపై ఈ ముగ్గురు విషం చిమ్ముతూనే ఉన్నారు. అంతేకాదు ఇంతింత అప్పులు చేసేస్తే ఏపీ శ్రీలంక అయిపోతుందని బాబు భయపెట్టారు. రేపు ఎల్లుండో ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంక దారిలో పోతుంది. అనుమతిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి మార్గం అర్థమైందని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి, చేసిన తప్పులు కరెక్ట్ చేయండి. లేకపోతే శ్రీలంకలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతుంది. పైగా శ్రీలంక ప్రజల కన్నా ఏపీ ప్రజలకు సహనం ఎక్కువని, అందుకే ప్రభుత్వాన్ని ఏమీ అనడం లేదని ఉక్రోషం వ్యక్తం చేశారు చంద్రబాబు. మొన్నే శ్రీలంక దివాలా తీసింది, చూశారు కదా మీరందరూ. ఆ దిశలోనే మన ప్రభుత్వం కూడా ఉంది. శ్రీలంక ప్రజల కంటే మీలో ఇంకా టాలరెన్స్ ఎక్కువగా ఉంది, భరించే శక్తి ఎక్కువ ఉంది ఇక్కడ. ఇక బాబు జేబు మీడియా రోజు తప్పుల తడకల కథలతో ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రకు తెగబడింది. రోజు అప్పుల గురించి అబద్ధాలు చెప్పటం, శ్రీలంక అయిపోతుందంటూ భయపెట్టడం ఎల్లో మీడియాకు మరో పనే లేదన్నట్లుగా ఎన్నికల వరకు దీన్నే కొనసాగించాయి. రాష్ట్రం శ్రీలంక అవుతుంది ఏప్రిల్ 5వ తేదీ 2022 అని చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. రాష్ట్రాన్ని శ్రీలంకగా ప్రకటిస్తారేమో. అదే సంవత్సరం ఏప్రిల్ 13, 2022లో స్టేట్మెంట్. మేలుకోపోతే మనకు శ్రీలంక గతే. ఈనాడులో కథనాలు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోత వేటు దూరంలో ఉంది. 2022 మే 17న పవన్ కళ్యాణ్ గారి ట్వీట్. శ్రీలంక కంటే రాష్ట్ర అప్పులు 4 రెట్లు. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు. అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు జగన్కు అప్పురత్నాన్ని పేరు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ 2023. అక్టోబర్ 25, 2023ని పురంధరేశ్వరి గారు, ఆ రోజు బీజేపీ అధ్యక్షురాలు, ఆమె రాగం రాష్ట్ర రుణం 11 లక్షలు. ఇంకెవరినో తీసుకొస్తారు, వాళ్ళేమో 14 లక్షలు అంటారు. ఈవిడే 2023లోనేమో 11 లక్షలు అంది, మళ్ళీ 12.5 లక్షలు అప్పు అయిపోయిందని 2024 ఏప్రిల్లో చెప్పింది. ఇలా ఏంటంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా పచ్చి అబద్ధాలని ప్రజల చెవుల్లోకి ఎక్కించి నెరవేర్చని హామీలు గుమ్మరించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి 3 పార్టీలు జట్టుకట్టి రకరకాల అక్రమాలకు పాల్పడి మొత్తం మీద 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. ఎన్నికల వరకు ఏపీ అప్పులపై తామాడిన అబద్ధాలు ఎక్కడ బయటపడతాయోనని చంద్రబాబు చాలా కాలం కంగారు పడ్డారు.
ఈ కారణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే నిర్వహించలేదు. ఎందుకంటే సమావేశాలు పెడితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గద్దె దిగే నాటికి ఏపీ అప్పులు ఎంత ఉన్నాయన్నది దాచడానికి ఉండదు. బయట ఎన్నికల సభల్లో చెప్పినట్లు అబద్ధాలు చెప్పడానికి కుదరదు. అందుకే వీలైనంత ఎక్కువ కాలం సమావేశాలు నిర్వహించలేదు. చివరకు ఆ అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు 3 లక్షల కోట్ల చిల్లరే అని స్పష్టం చేయక తప్పలేదు. పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు మోసాలే చేస్తారు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమన్నాడు, రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు అని చెప్పి ఊదరగొట్టాడు. గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి తగ్గిపోయాడు. రాష్ట్రం అప్పులు 10 లక్షలే అన్నాడు. చివరికి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయో చెప్పక తప్పదు అని చెప్పి బడ్జెట్ పెట్టడం కూడా పోస్ట్పోన్ చేసినాడు. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ డాక్యుమెంట్ రాయాలి రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి. ఆ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత ఉన్నాయని ఒకసారి చూపించేస్తే ఆ తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు గార్చలేడు, డ్రామాలు ఆడలేడు, జగన్ మీద చెప్పినట్టు అన్ని తప్పులు అని చెప్పి తేలిపోతాయి కదా. ఎన్నికలకు ముందు బాబు కనుసన్నల్లో అబద్ధాలు ప్రచారం చేసిన పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్లు ఏపీ అప్పులపై మాట్లాడడం మానేశారు. పురంధేశ్వరి అయితే పూర్తిగా సైడ్ లైన్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ప్రభుత్వం చేస్తున్న లక్షల కోట్ల అప్పుల కేసు చూస్తూ ఉండిపోతున్నారు. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి చాలా క్రమశిక్షణతో ఆర్థిక వ్యవహారాలు నడుపుకొస్తే కొంపలంటుకుపోతున్నట్లు గొంతులు చించుకున్న పవన్, పురంధేశ్వరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా అప్పులు చేస్తూ ఏపీని చీకట్లో నెట్టేస్తుంటే మనకెందుకులే అన్నట్లు సైలెంట్ అయిపోయారు. అప్పుడు రోజు అసత్య కథనాలు వండివార్చిన పచ్చ మీడియా ఇప్పుడు బాబు అప్పులపై సింగిల్ కాలం వార్తలు కూడా రాయకుండా సేవ చేసుకుంటోంది. పాలకులంటే బాధ్యతగా ఉండాలి, ప్రజల ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాలి. కానీ 16 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు దీనికి పూర్తిగా విరుద్ధం. ప్రజల ఆస్తులను తన ఇష్టారాజ్యంగా దోచిపెడుతున్నారు చంద్రబాబు. ప్రైవేటీకరణ ముసుగులో వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను చిల్లర పైసలకు కట్టబెట్టేస్తున్నారు. అవి చాలవన్నట్టు అప్పులపై అప్పులు చేసి ఏపీని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. అప్పులు చేసి తెచ్చిన లక్షల కోట్ల రూపాయలని ఏం చేశారో తెలియదు. ఎందులోనూ పారదర్శకత ఉండదు. ఏం మాట్లాడినా అందులో నిజం ఉండదు. ఎన్నికల హామీలను అమలు చేయడం లేదు. అభివృద్ధి కార్యక్రమాల ఊసు లేదు. మరి తెచ్చిన డబ్బు ఏమవుతోంది? బాబు, పవన్, లోకేష్లు విచ్చలవిడిగా విమానాల్లో తిరిగేస్తూ ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తూ దర్జాలొలకబోస్తున్నారు. ఇదేనా సీనియర్ పాలిటీషియన్ చేయాల్సింది? ఎన్నికల్లో ఏం చెప్పారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన అవగాహన ఉంది. సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు. సంపద సృష్టించి హామీలు అమలు చేసి తీరుతానన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలు ఎగ్గొట్టడానికి బీద అరుపులు అరిచారు. అధికారంలోకి వచ్చాక శ్వేతపత్రాలు విడుదల చేస్తూ జగన్మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు చేశారు. విశాఖను రాజధాని చేస్తానని, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టేశారని అన్నారు. ఇంకో పక్కన వ్యాట్ డైవర్ట్ చేశారు. స్పెషల్ మార్జిన్ 20,673 కోట్లు పంపించారు. 10 సంవత్సరాలు తాకట్టు పెట్టారు. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? పారిపోతే తప్పించుకుంటారా మీరు? మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, విశాఖపట్నం రాజధాని ఏంటి? రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధానా? చిత్రంగా ఇప్పుడు అదే విశాఖలో ప్రైవేటు వ్యాపారులకు వేల కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తుల్ని చిల్లర పైసలకు రాసిచ్చేశారు చంద్రబాబు. వివిధ దేశాల్లో దివాలా తీసిన లులు మాల్ కేవలం ఒక షాపింగ్ మాల్. అది పరిశ్రమ కాదు. దాంతో ఉద్యోగాలు రావు, ప్రభుత్వానికి ఆదాయమూ రాదు. కానీ విలువైన ప్రజల ఆస్తి మాత్రం లులు చేతుల్లో పెట్టేసి క్విడ్ ప్రోకోగా ముడుపులు లాగేసే ప్లాన్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే విశాఖలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి చెందిన ఓ షెల్ కంపెనీకి కూడా భూములు దారాదత్తం చేసేశారు. అదే చంద్రబాబు స్పెషాలిటీ. నాలుకను ఎటువైపైనా తిప్పేస్తారు. జనం గుర్తుపెట్టుకుంటే అసహించుకుంటారేమోనన్న జంకు కూడా లేకుండా మాట్లాడేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉందన్న చంద్రబాబు పాలకులు కేవలం ధర్మకర్తలే అన్నారు. చాలా బాధ్యతగా మెలగాలన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని కూడా చెప్పారు. ఏ నాయకుడైనా సరే, పబ్లిక్ లైఫ్ లో ఉండే నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మనం ట్రస్టీస్ మాత్రమే, పెత్తందారులు కాదు. ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం, విలాసవంతంగా ఎంజాయ్ చేయడం, లేకుంటే ఇష్టం వచ్చేట్టు చేయడం, తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. అదే జరిగింది 5 సంవత్సరాల్లో. ఆ విషయాలే ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నీతులు అద్భుతంగా చెప్పారుగా, మరి పాటించారా?
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు, విలాసాలకి దర్జాలకు ఖర్చు చేయకూడదన్న చంద్రబాబు 18 నెలల పాలనలో చేసిందంతా కూటమి నేతల విలాసాలకు దర్జాలకు ప్రజాధనాన్ని మంచినీళ్ళలా ఖర్చు చేయటమే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉంటారు. చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి పని చూసుకొని మళ్ళీ ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ అయితే పొద్దున టిఫిన్ ఒక చోట, మధ్యాహ్నం లంచ్ మరో చోట, రాత్రి డిన్నర్ వేళకి హైదరాబాద్ లో వాలిపోవడానికి విమానాలనే వాడేస్తున్నారు. విమానం దిగడానికి కూడా ఆయన మనసొప్పడం లేదు. చంద్రబాబు, లోకేష్ల సంగతి సరే. ఈ ముగ్గురి విమానాల ఖర్చుల కోసం కోట్లకు కోట్లు ఆవిరైపోతున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉందన్న చంద్రబాబుకు ఇలా విలాసాలకి, విమానాలకు, దర్జాలకు, దర్పాలకు ప్రజల డబ్బు తగిలేయకూడదని తెలియదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తమ అనునాయులకు, చిల్ల పెంకులకే 1,00,000 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తుల్ని కట్టబెట్టేస్తున్నారు. ముందుగా 33 ఏళ్లకు మెడికల్ కాలేజీలను లీజుకిస్తారట. ఆ తర్వాత మరో 33 ఏళ్ల కాలాన్ని పొడిగిస్తారట. అలా ఆ భూములను తమ వారి ఖాతాలో జమ చేసేసి జనం చెవిలో పువ్వు పెడతారట. ఇంత విధ్వంసం చేస్తూ, ప్రజల ఆస్తులు దోచిపెడుతూ, 2 చేతుల అప్పులు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలి కొదిలేస్తే ఏపీ ఏమవుతుంది? సూడాన్ అవుతుందా లేక సోమాలియా అవుతుందా? ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.